సరే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం ది ఓరల్ పోలియో వ్యాక్సిన్ వాస్ డెవలప్డ్ బై. సో ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటే ఎవరు? ఆల్బర్ట్ శాబిన్. ఓకేనా. అదే మామూలుగా పోలియో వ్యాక్సిన్ అయితే జాన్ సాల్క్ కదా. ఓకేనా. నెక్స్ట్ చూస్తే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ డిజైన్డ్ బై ద సర్ జగదీష్ చంద్ర బోస్ టు మెజర్ ప్లాంట్ గ్రోత్. మొక్కల పెరుగుదలను కొలవడానికి జగదీష్ చంద్ర బోస్ రూపించిన పరికరం ఏంటిది? సో ఇది స్టాండర్డ్, చాలా స్టాండర్డ్ యొక్క బిట్ అనేది ఏంటిది? క్రిస్కోగ్రాఫ్. ఈ యొక్క క్రిస్కోగ్రాఫ్ని ఉపయోగించి మొక్కల యొక్క పెరుగుదలని మనం ఈ యొక్క గమనించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూస్తే హూ డిస్కవర్డ్ పెన్సిలిన్ని ఎవరు కనిపెట్టారు? సో పెన్సిలిన్ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? పెన్సిలియం నొటేటం అనే శిలీంధ్రాన్ని గురించి మనం దాన్ని గ్యాదర్ చేస్తాం. మరి ఒక పెన్సిల్ని కనిపెట్టింది ఎవరు సార్ అంటే చూడండి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. యాక్చువల్గా సో మీరు ఏంటంటే కొంచెం ఐడెంటిఫై చేసి వీటిని ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మనం పెట్టగలుగుతాం. ఓకేనా. ఆన్సర్స్ తెలియపోయినా ఇవన్నీ స్టాండర్డ్ బిట్స్ కాబట్టి ఆన్సర్స్ తెలియపోయినా కూడా ఇతను అయ్యుండకపోవచ్చు మనం ఇప్పుడు ఈ యొక్క టాపిక్ దగ్గర, ఈ యొక్క పెన్సిల్ అనే టాపిక్ దగ్గర ఇతన్ని మనం ఎప్పుడు చదవలేదు, ఈ సైంటిస్ట్ ఎప్పుడు ఇక్కడ రాలేదు, ఎక్కడో డిఎన్ఏలోనే ఎక్కడో వచ్చారు, ఆ తర్వాత వచ్చేసి ఇంకెక్కడో న్యూట్రిషన్లో వచ్చారు, సెల్ బయాలజీ దగ్గర ఎక్కడో వచ్చారు, ఇక్కడ రాలేదు అని ఈ విధంగా అయినా సరే మీరు ఐడెంటిఫై చేసుకొని ఇతను అయ్యుండకపోవచ్చు అని చెప్పేసి ప్రాబబుల్గా ఉండే ఆన్సర్ మీరు పెట్టాల్సి వస్తుంది. ఓకేనా. సరే పూర్తిగా తెలియకపోతే వదిలేయడమే, లేకపోతే పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పూర్తిగా తెలియకపోతే ఎందుకని మనం రాయకూడదు అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డాక్టర్ సలీం అబ్దుల్ అలీ వాజ్ ఫేమస్ ఫర్. డాక్టర్ సలీం మొయిజుద్దీన్ సో అబ్దుల్ అలీ దేనికి సంబంధించిన వారు? సో ఎవరితను? సో పక్షి శాస్త్రవేత్త, ఆరిన్థాలజిస్ట్, అవునా కదా. ఇతని జీవితం గురించే కదా. సో ఏ స్పారో. ఓకేనా. సో ఇతను ఒక బుక్ కూడా రాశారు, ఒక స్పారో అని ఒక కథ. సో అంతేకాదు ఇతని లైఫ్ స్టోరీ మీద కదా మనకి రోబోటుని తీసింది కూడా ఇతను కదా, పక్షిరాజు అన్నట్టుగా. సో ఇతను ఏంటంటే ఒరిన్థాలజిస్ట్. ఓకేనా. ఒరిన్థాలజిస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నేమ్ ద చూడండి. ఇది ఐవిఎఫ్ గురించి చెప్తున్నారు. చూడండి, నేమ్ ద ఫిజియాలజిస్ట్ హూ వోన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 2010 ఫర్ ఇన్వెన్షన్ ఆఫ్ ఇన్వర్టో ఫెర్టిలైజేషన్ టెక్నాలజీ, ఐవిఎఫ్. ఓకేనా. ఐవిఎఫ్ టెస్ట్ బేబీ లాంటిది. ఓకేనా. ఇన్వర్టో ఫెర్టిలైజేషన్ టెక్నాలజీని కనుగొన్నందుకు 2010లో నోబెల్ బహుమతి గెలుచుకున్న ఫిజియాలజిస్ట్ పేరు చెప్పండి. ఎవరు? చూడండి, జేమ్స్ వాట్సన్, లూయిస్ బ్రౌన్, సో రాబర్ట్ ఎడ్వన్. సో ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఎవరు అంటే ఈ యొక్క ఐవిఎఫ్ టెక్నాలజీ కనుక్కుంది ఎవరు అంటే చూడండి జేమ్స్ వాట్సన్ అనే సైంటిస్ట్. ఓకేనా. నెక్స్ట్ చూస్తే హూ ఈజ్ కన్సిడర్డ్ ది ఫస్ట్ బాటనిస్ట్. మొట్టమొదటి ఉష్ణ శాస్త్రజ్ఞుగా ఎవరిని పరిగణించారు? ఎవరిని? థియోఫాస్టస్ కదా. థియోఫాస్టస్. ఓకేనా. నెక్స్ట్ వస్తే చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బేర్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్. క్రింది వారిలో ఏది తన జీవితకాలంలో ఒకే ఒకసారి మాత్రమే పువ్వులు మరియు పక్షాలని ఇస్తుంది? ఓకేనా. ఇది ఏంటి జనరల్గా ఇదంతా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏమీ ఉండదు అనమాట. ఓకే. చూడండి, పీచు, జామ, అత్తి, ఏంటిది అరటిలో మనకి ఒక్కసారి కనుక మనకి ఈ యొక్క పువ్వులు కానీ లేదా పండు కానీ కాస్తే మళ్ళీ యూజ్ అవుతాయా? అవు కదా. మళ్ళీ వాటి నుంచి వస్తాయా? రావు కదా. ఇదంతా జనరల్ సైన్స్ అంటాం కదా, జనరల్గా ఇవి అడిగిన క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద మెడికో లీగల్ నేమ్ గివెన్ టు ద డిస్కషన్ అండ్ స్టడీ ఆఫ్ ది డెత్ ఆఫ్ ది బాడీ. చనిపోయిన మానవ శరీరం యొక్క విచ్ఛేదం నుంచి అధ్యయనాన్ని ఏమంటారు? ఏంటది? దాని జనరల్గా ఏమంటారు? శవ పరీక్ష అంటారు. అవునా. అదేంటిది? అటాప్సీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇన్ డిజర్ట్ ప్లాంట్స్ ది ఎపిడర్మిస్ హ్యాస్ ఏ థిక్ వాటర్ ప్రూఫ్ కోటింగ్. ఈ ఎడారి మొక్కలలో ఈ యొక్క ఎపిడర్మిస్ మన టిష్యూస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మందపాటి జల నిరోధన పొందని కలిగి ఉంటుంది. ఓకేనా. సరే చూడండి, అది ఏంటంటే కుటిన్.
చాలాసార్లు నేను సో లాస్ట్ టైం చెప్పినప్పుడు ఈ వీడియోస్లో వచ్చింది కుటిన్ అని, ఓకేనా. సో ఇవి ఎందుకు సార్ ఈ కుటిన్ అనే మందంగా పోత ఉండిద్ది అంటే ఒకటే రీజన్, ఎడారిలో ఏంటి తొందరగా వాటర్ అనేది మొక్కలకి దొరకవు. మరి ఇప్పుడు ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకం ద్వారా వాటర్ అంతా లాస్ అయిపోతూ ఉంటే మరి ఎట్లా? సో టొమాటోస్ అనేవి వాటికి కూడా ఉంటాయి. సో వాటికి కూడా సో ఈ యొక్క మోడిఫికేషన్ లీవ్స్ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఈ యొక్క టొమాటో ద్వారా ఈ యొక్క ట్రాన్స్పిరేషన్ జరిగితే మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి సో ఏంటంటే వాటికి కుటిన్ అనే ఒక సో ద్వారం ద్వారా యొక్క ఆ యొక్క పై పూతలాగా ఉండిద్ది అనమాట, మందంగా ఆ యొక్క పత్రాల పైన పూతగా ఉంటుంది. మోడిఫికేషన్ లీవ్స్ అవి పత్రాలు అంటే, ఓకేనా. సో అలా ఎందుకు ఉంటుంది సార్ అంటే రీజన్ అది ట్రాన్స్పిరేషన్ తగ్గించడానికి కోసం. ట్రాన్స్పిరేషన్ జరగకుండా అంటే ఈ యొక్క ట్రాన్స్పిరేషన్ జరిగితే ఏమైందంటే వాటర్ లాస్ అవుతూ ఉంటుంది, కాబట్టి దాన్ని తగ్గించడం కోసం మాత్రమే ఏముంటుంది సార్ అంటే కుటిన్, ఓకేనా. కుటిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, యాన్ ఎసర్షన్ అండ్ రీజన్స్ ఆర్ గివెన్ బిలో. వాదన మరియు కారణం కిందన ఇవ్వబడ్డాయి. ఎసర్షన్ ఏంటంటే ఎర్త్వార్మ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అగ్రికల్చర్. వానపాములు వ్యవసాయానికి ఉపయోగపడవు. మరి వానపాముల కల్చర్ని మనం వర్మీ కల్చర్ అని చెప్పేసి దాన్ని మనం పెంచుకుంటా ఉంటే వీళ్ళు ఏమంటున్నారు? వానపాముల వ్యవసాయానికి అసలు కుదరవు అంటున్నారు. కరెక్టా? సో ఎసర్షన్ ఈజ్ రాంగ్ అని మనకు తెలుస్తుంది. ఎసర్షన్ రాంగ్ కాబట్టి సో మనం ఏం చేయొచ్చు? సో ఇది ఆన్సర్ అయ్యిండే ఛాన్స్ ఉండదు. ఎందుకని? ఎసర్షన్ ట్రూ అని వాళ్ళు ఇస్తున్నారు. ఆ తర్వాత చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. అసలు ఇది కాదు. ఎందుకని? ఏ అండ్ రాంగ్ అని మనకు తెలుస్తుంది అంటే రెండు ఆప్షన్లు మనం ఎలిమినేట్ చేయగలిగాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఎర్త్వార్మ్స్ బ్రేక్ డౌన్ ద సాయిల్ ఇంటూ ఫైన్ పార్టికల్స్ అండ్ మేక్ ఇట్ సాఫ్ట్. వానపాములు మట్టిని సూక్ష్మరేణులుగా విడగొట్టి మృదువుగా చేస్తాయి. అదే కదా మనం వర్మీ కంపోజింగ్ అని మనం ఏమనుకున్నాం, ఇదే కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? సో ఏ రాంగ్, ఆర్ మాత్రం రైట్, కాబట్టి ఇది కూడా కాదు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఈస్ ద ఫాల్స్, ఆర్ ఈస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి, ది ప్లాంట్స్ దట్ గ్రోత్ ఇన్ సాల్ట్ వాటర్ ఆర్ కాల్డ్ యాజ్. సో ఏ మొక్కలు ఎక్కడెక్కడ పెరుగుతాయో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒకసారి దాన్ని చూడండి. సో ఇక్కడ చూడండి, ఏంటి ఇది? హాలోఫైటా. హాలోఫైటా అంటే ఏంటి అంటే ఉప్పు నీటిలో పెరిగే మొక్కల్ని హాలోఫైటాస్ అంటారు. మరి జీరోఫైటా అంటే మీకు తెలుసు, ఎడారిలో మొక్కే మొక్కలు. సో హైడ్రోఫైసా, హైడ్రో అంటే నీటిలో మొక్కే కదా. ఇవేంటివి అంటే సాల్ట్ వాటర్, ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? హాలోఫైటా. నెక్స్ట్ చూడండి, డాష్ ఈజ్ ఏ మోనోకాట్. డాష్ ఈజ్ ఏ మోనోకాట్. మోనోకాట్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఏకదళ బీజం ఏది అని అడుగుతున్నారు. ఇందులో ఏకదళ బీజం ఏంటి అంటే చూడండి, స్పైరోగైరా. స్పైరోగైరా మీరు ఎక్కడైనా విన్నారా? ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. స్పైరోగైరా ఎక్కడ విన్నారా? నేను ఈ స్పైరోగైరా 2 సార్లు చెప్పా. అందులో ఒకసారి మీకు గుర్తు చేస్తాను చూడండి. అందులో ఏంటి అంటే ఈ యొక్క సో మొత్తం కూడా 5 టైప్స్ ఉంటాయని చెప్పేసి ఆల్గేలు, ఈ యొక్క ఆల్గే శైవలాలు 5 రకాలు అని చెప్పేసి, అందులో ఫస్ట్ వచ్చేసి సైనోఫైసి అని చెప్పేసి, ఇందులో సో దీనిలో ఏం చెప్పానంటే బ్రౌన్ ఆల్గే గ్రీన్ ఆల్గే ఉంటాయని చెప్పేసి, ఈ గ్రీన్ ఆల్గేకి ఎగ్జాంపులే ఏం చెప్పాను? సో స్పైరోగైరా అని చెప్పాను, ఓకేనా. మరి ఇప్పుడు చూడండి, అవన్నీ ఆల్గేలు. ఇక్కడ ఏమడుతున్నారు? మోనోకాట్ గురించి అడుగుతున్నారు. అరే ముందు మోనోకాట్ అవ్వాలంటే అది ఎంజియోస్పర్మ్ అవ్వాలి. ఎంజియోస్పర్మ్ అవ్వాలంటే అది ఫ్రెక్టోగామ ఉండాలి, క్రిప్టోగామ అవ్వకూడదు. మరి క్రిప్టోగామ ఉండాలి అంటే ఏంటి? పుష్పించే మొక్క అయి ఉండాలి. ఫస్ట్ పుష్పించే మొక్క అయి ఉండాలి. ఆ పుష్పించే మొక్కలో 2 భాగాలు, జిమ్నోస్పర్మ్, ఏంజియోస్పర్మ్. ఈ ఏంజియోస్పర్మ్లో మోనోకాట్, డైకాట్ ఉండాలి. ఇక్కడ ఏమడుతున్నారు? స్పైరోగైరా అంట. స్పైరోగైరా అసలు ఇటువైపే రాదు. ఏంటి వస్తుంది? అది క్రిప్టోగ్రామ్, పుష్పించని మొక్కల్లోకి వస్తుంది. మరి అలాంటప్పుడు మోనోకాట్, డైకాట్ ఎందుకని వస్తుంది? కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఓకేనా. ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, ఫెర్న్. అందమైన ఫెర్న్ మొక్కలు దేనికి ఎగ్జాంపుల్స్? మోసెస్, ఫునీరియా. సో అది కాదు, అది పక్కన పెడితే ఇక్కడ ఫెర్న్ మొక్కల గురించి కాబట్టి ఈ యొక్క ఫెర్న్ అనేది సో చూడండి, ఈ యొక్క ఫెర్న్ అనేది సో టెరిడోఫైటాకి సంబంధించింది, అవునా. టెరిడోఫైటా, ఈ యొక్క టెరిడోఫైటాకి సంబంధించింది. అది కూడా ఏంటిది? క్రిప్టోగామ్సే, పుష్పించని మొక్కే. ఇక్కడ మోనోకాట్ వస్తుందా? కాబట్టి ఇది ఆన్సర్. సో
చూడండి నెక్స్ట్ ఈ ఇఫోమియా అనేది ఏంటంటే డైకాట్, ఓకేనా. సో ఇఫోమియా అనేది ద్విధ్వల బీజం, ఓకేనా. కానీ చూడండి ఈ యొక్క ఫెడిలియం అనేది మాత్రం మోనోకాట్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే సో ఫెడిలియం ఇస్ ద మోనోకాట్, ఓకేనా. సో కొంచెం ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది ఆన్సర్ తెలియనప్పుడు, ఓకేనా. నెక్స్ట్ చూడండి ది ఎనర్జీ రిలీజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డైజెషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, జీర్ణక్రియ విడుదలైనప్పుడు సో ఈ శక్తి ఏ రూపంలో ఉంటుంది, ఏ రూపంలో, సో చూడండి ఏ రూపంలో ఉంటుంది, సో జీర్ణక్రియ అనేది కెమికల్ ఎనర్జీ రూపంలో ఉంటుంది, ఓకేనా. కెమికల్ ఎనర్జీ ఎడినోసిన్ ట్రైపాస్పేట్, ఓకేనా. సో ఈ రూపంలో కెమికల్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ చూడండి when animals feed on the other dead animals which has died naturally or had been killed by another animals, this relation is termed as, సహజంగా మరణించిన లేదా మరొక జంతువు చే చంపబడిన ఇతర జంతువులు ఆహారం ఇచ్చినప్పుడు ఈ సంబంధాన్ని ఏమని పిలుస్తారు. ఒకసారి చూడండి, సో ఇదంతా చూడండి చనిపోయిన జంతువుల మీద వెళ్ళి బతికి, అంటే చనిపోయిన ఈ యొక్క సో 2 టైప్స్ అనుకున్నాం. ఒకటి ఏంటిది పారాసైట్స్, ఇంకోటి ఏంటిది సర్పోఫైట్స్ కదా. ఈ యొక్క పారాసైట్స్ ఏంటిది బతికి ఉన్న జీవి పైన వెళ్ళి ఉండేవి, ఏంటివి సో ఫంగస్లో, ఓకేనా. ఫంగస్లో ఈ చూడండి. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ వచ్చేసి సర్పోఫైట్స్. ఈ యొక్క సర్పోఫైట్స్ ఏంటివి ఆల్రెడీ చనిపోయిన వాటి మీద వెళ్ళి బతికి, సో వెళ్ళి వాటిని ఆహారంగా తీసుకుని వాటిని కొల్లబెట్టి ఏం చేస్తాయి, సో న్యాచురల్ స్కావెంజర్స్గా పనిచేస్తాయి. సో న్యాచురల్ స్కావెంజర్స్ అంటే భూమిని శుభ్రపరుస్తాయి. వీటిని ఏమంటారంటే చూడండి స్కావెంజింగ్ అంటారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే స్కావెంజింగ్, ఓకేనా. స్కావెంజింగ్. సహజీవనంలో అలా ఉండదు. ఒకవేళ సో ఇది కాదని మీకు తెలుస్తుంది. ఒకవేళ సింబయాసిస్ అనుకుంటారేమో, సింబయాసిస్ అలా ఉండదు. ఎందుకని చనిపోతాయి అవి. దానికి ఒకటి ఈ సింబయాసిస్లో 2 రకాలుగా ఉంటాయమ్మా. ఒకటేమో ఒకదానికి షెల్టర్ ఇస్తూ ఉంటుంది, ఇంకో దానికి ఫుడ్ ఇస్తూ ఉంటుంది. ఒకటి ఫుడ్ ఇవ్వడానికి యూజ్ అయితే, లేదా ఒకటి మినరల్ ఇస్తూ ఉంటుంది, లేదా వాటర్ ఇస్తూ ఉంటుంది, ఇంకొకటి దీనికి షెల్టర్ ఇస్తూ ఉంటుంది. ఇట్లా ఒకదానికొకటి సో అండర్స్టాండింగ్ మీద అక్కడ సహజీవనం చేస్తాయి తప్ప సో ఇట్లా చనిపోయిన వాటి మీదకి వెళ్ళి బతకవు. వాటిని సింబయాసిస్ రిలేషన్షిప్ అనం. కేవలం సింబయాసిస్ రిలేషన్షిప్ అనేది దేనిలో ఉంటుంది, ఈ యొక్క వీటి మీద ఏముంటుంది అంటే సో స్కావెంజింగ్లోనే ఉంటుంది. అది చనిపోయిన వాటి మీదకి వెళ్ళి బతుకుతాయి. ఈ యొక్క ఇంట్లో ఏమైనా చనిపోతాయా, 2 సహజీవనం జీవిస్తూనే ఉంటాయి, ఓకేనా. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, ఫంగీ అండ్ ఆల్గే అనేది దీనికి ఒక ఎగ్జాంపుల్స్ కింద చెప్పాను. ఆ తర్వాత వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్లో ఈకోలై బ్యాక్టీరియా ఎక్స్టెరిషియా కొలై అనేది కూడా చెప్పాను కదా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి సో హోస్ట్ ఆఫ్ ది రెడ్ రాడ్ డిసీజెస్ ఆఫ్ ఏ ప్లాంట్, మొక్క యొక్క ఎర్ర తెగులు వ్యాధికి సో అది ఇతిలో చూడండి. ఇక్కడ చూడండి రెడ్ స్పాట్ డిసీజ్ అనేది ఈ చెరుకులో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అదేంటిదంటే షుగర్ కేన్లో ఎక్కువగా వస్తుంది. మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి గమనించే ఉంటారు, ఓకేనా. ఎప్పుడైనా గమనించే ఉంటారు. ఈ చెరుకు వచ్చినప్పుడు మనం ఇలా రెడ్ స్పాట్స్ అనేవి మనం గమనిస్తూ ఉంటాము, ఓకేనా. ఇది ఏంటి అంటే సో ఇది తెగులు అంటాం మనం. తెగులు వచ్చింది అని జనరల్గా అంటాం కదా. సో దీనికి ఏంటి అంటే ఈ యొక్క ఎర్ర తెగులు అనేది జనరల్గా ఎవరికి మాత్రమే వస్తుంది అంటే ఈ యొక్క షుగర్ కేన్కి, ఓకేనా. షుగర్ కేన్కి వస్తూ ఉంటుంది, ఓకేనా. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ది మెడిసిన్ ఈస్ యూజ్డ్ టు ట్రీట్ ద ఇండైజెషన్, అజీర్ణానికి చికిత్స చేయడానికి ఈ క్రింద ఉపయోగించే ఔషధం ఏంటిది. కెమిస్ట్రీలో ఇది చాలాసార్లు మనకు వస్తుంది. అదేంటిదమ్మా, యాంటాసిడ్ కింద మనం ఎవరెవరిని వాడతాము. ఈ యొక్క యాంటాసిడ్ కింద సో ఎవరెవరిని వాడతాము అంటే సో ఈ యాంటాసిడ్ కింద మనం ఎవరిని వాడతామంటే జనరల్ మీకు తెలుసు కదా. సో ఏంటిది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లేదా అల్యూమినియం హైడ్రాక్సైడ్ కూడా వాడతాం. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ కూడా వాడతాం. మ్యాక్సిమం ఈ యొక్క మెగ్నీషియం హైడ్రాక్సైడ్నే మన ఈనో ప్యాకెట్లో ఉండేది ఇదే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఓకేనా. సో అదేంటిది యాంటాసిడ్స్ కింద వాటిని యూస్ చేస్తూ ఉంటారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇన్ ప్లాంట్స్ కార్బోహైడ్రేట్స్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ ఇమీడియట్లీ
ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మొక్కలలో తక్షణమే ఉపయోగించబడి ఈ యొక్క పిండి పదార్థాలు అనేవి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? ఏ రూపంలో? స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది. స్టార్చ్ రూపంలో నిలబడుతుంది. ఈ స్టార్చ్ గురించి ఇదే వీడియోలో చివరిలో చూద్దాం, ఓకేనా? అది ఒక పాలీసాకరైడ్, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం, చూడండి. ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ యోగర్ట్ ఫ్రమ్ ద మిల్క్ ఈస్ డన్ బై ద, పాల నుంచి పెరుగు తయారీ ప్రక్రియ ఎలా జరుగుతుంది? దేని వల్ల జరుగుతుంది? బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది. అది ఏ బ్యాక్టీరియా? లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా వల్ల ఈ యొక్క ఏం జరుగుతుంది అంటే పాలు అనేది పెరుగుగా మారుతుంది, ఓకేనా? నెక్స్ట్ చూడండి. ది ఏజ్ ఆఫ్ ది ట్రీ ఈస్ డిటర్మైన్ ద, చెట్టు యొక్క వయస్సు దీని ద్వారా నిర్ణయించబడతారు. సో చూడండి, సో మనకు చిన్నప్పటి నుంచి తెలుసు ఇవేంటి అంటే ఇక్కడ ఎన్ని రింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా లెక్క పెడతారు. ఈ యొక్క అన్ని రింగ్స్కి సంబంధించి సో ఎన్ని రింగ్స్ అయితే వస్తాయో దాని యొక్క ఏజ్ని అలా డిటర్మైన్ చేస్తారు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెట్టు చూసుకుంటే మొత్తం 24 రింగ్స్ ఉన్నాయి కాబట్టి దీని సంవత్సరాలు 24 సంవత్సరాలు అనమాట. అంటే ఇది సో 24 years దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ది ప్లాంట్. 24 years ద ఏజ్ ఆఫ్ దిస్ ప్లాంట్, ఓకేనా? సో అలాగే ఇవి కూడా అంతే. సో ఇవి లెక్కేస్తూ ఉంటారు. ఇవి లెక్కేసినప్పుడు ఎన్నైతే రింగ్స్ ఉంటాయో దాని ఏజ్ని అలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి ఏంటిది? ఫ్రమ్ ద రేడియస్ ఆఫ్ ది స్టమ్, ఫ్రమ్ ద బ్రాంచెస్, ఫ్రమ్ ద స్టమ్. ఇదేంటిది? నెంబర్ ఆఫ్ యాన్యువల్ రింగ్స్, వార్షిక రింగుల సంఖ్యనే ఆధారంగా దీని యొక్క ఏజింగ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ది వెనిగర్? నేను బయాలజీ స్టార్టింగ్లో నేనేం చెప్పాను అంటే సో చూడండి, సో టమాటా రంగు గల కారణం ఏంటి? టమాటాకి రంగు ఉండడానికి గల కారణం ఏంటిది? సో ప్రతిదీ అంతే. ఎందుకని మ్యాంగో ఇట్లా ఎల్లో కలర్లో ఉంటుంది? సో ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క పామాయిల్ అనేది ఎందుకు పసుపు కలర్లో ఉంటుంది? ఇట్లా 15 నుంచి 16 వరకు నేను మీకు చెప్పాను, ఓకేనా? అది బయాలజీ స్టార్టింగ్లో ఉంటాను. సో బయాలజీ స్టార్టింగ్లో చెప్పాను. ఆ తర్వాత వచ్చేసి ఎందులో ఏ యొక్క యాసిడ్ ఉండిద్ది, ఏ పదార్థాల్లో ఏ యాసిడ్ ఉండిద్ది అని కూడా నేను సో వివరించాను. సో చూడండి, దాన్ని ఒకసారి చూడండి ఎవరు చూడకపోతే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ది వెనిగర్? ఈ కింది వాళ్ళలో వెనిగర్ తయారీలో ఏది ఉపయోగించబడుతుంది? వెనిగర్ తయారీలో ఏమి ఉపయోగపడుతుంది? ఎసిటిక్ యాసిడ్. ఎందుకని? వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది, ఓకేనా? ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ చూస్తే చూడండి, రైనోస్కోప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్. అసలు మనకి రైనో అనగానే ఏం గుర్తు రావాలి? రైనో అంటే సో నోస్ గుర్తు రావాలి. రైనోసార్ ఖడ్గామృగం అంటాం. రైనాలజీ అంటాం. రైనాలజీ అంటే ఏంటిది? స్టడీ ఆఫ్ నోస్, అవునా? సో రైనో వైరస్ అంటాం. రైనో వైరస్ అని చదువుతాం. మరి ఏంటిది? మనం జలుబు చేయడానికి, కోల్డ్ చేయడానికి గల కారణమైన వైరస్. అర్థమవుతుందా? రైనో వైరస్ అన్నా, రైనాలజీ అన్నా, రైనో అన్నా మనకి ఏం గుర్తురా? రైనోసాస్ అన్నా ఈ యొక్క అన్ని ఏం గుర్తు రావాలంటే ఇవన్నీ కూడా ఇదే ఈ యొక్క నోస్కు సంబంధించినవి, ఓకేనా? రైనో, ఓకేనా? సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? అలాగే దీనిలాగే రైనోస్కోప్. ఈ యొక్క రైనోస్కోప్ అనేది ఈ యొక్క నోస్లో ఎగ్జామ్ చేయడం, లోపల ఇంటర్నల్ పార్ట్స్ వాటి గురించి అధ్యయనం చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటిది? సో నోస్ యొక్క అధ్యయనం కోసం వాడుతూ ఉంటారు, ఓకేనా? సరే, నెక్స్ట్ చూస్తే సో చూడండి, ఏ ప్రొడక్టింగ్ పార్ట్ ఆఫ్ ది థ్రోట్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోయింగ్ వాయిస్ బాక్స్ ఇన్ ద బాడీ ఇన్ ద బాయ్స్ ఈస్ కాల్డ్. సో సో చూడండి, మగవారిలో స్వరపేటగా పెరగడానికి కారణమయ్యే గొంతు యొక్క సో పొడుచుకు వచ్చే భాగాన్ని ఏమంటారు? సో చూడండి, జనరల్గా జెంట్స్కి ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది కదా. సో చూడండి, సో లేడీస్లా కాకుండా ఇలా జెంట్స్కి ఇట్లా బయటికి పొడుచుకొని వస్తూ ఉంటుంది కదా. సో దీన్ని ఏమంటారంటే సో యాడమ్స్ యాపిల్ అంటారు. నేను మీకు దీని గురించి కూడా వివరించాను. ఎక్కడంటే హార్మోన్స్ చెప్పేటప్పుడు వీటి గురించి నేను చెప్పాను, ఓకేనా? సో ఏంటి అంటే యాడమ్స్ యాపిల్ అని కూడా అంటారు. యాడమ్స్ యాపిల్, దీన్ని హెచ్ హార్మోన్ అంటారని కూడా చెప్పాను, ఓకేనా? యాడమ్స్ యాపిల్, ఓకే. థైరాయిడ్ దగ్గర నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? నెక్స్ట్ చూద్దామా. విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ కన్సిస్ట్స్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్? మానవ శరీరంలో ఏ భాగంలో స్వేద గ్రంథులు ఉంటాయి?
అదే స్వెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? స్కిన్ నుంచే కదా. మరి శ్వేత గ్రంథులు కూడా ఎక్కడ ఉంటాయి? స్కిన్ పార్ట్లోనే ఉంటాయి. ప్యాంక్రియాస్లో ఉంటాయా? లివర్లో ఉంటాయా? కిడ్నీలో ఉంటాయా? దీస్ ఆర్ ది ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీస్. మరి ఇదేంటిది? ఎక్స్టర్నల్ అండ్ సో నాక్డ్ బాడీ యొక్క నాక్డ్ విజన్ కాబట్టి ఏంటిది? స్కిన్లో ఉంటాయి. కానీ అసలు స్కిన్ మనం దేనికి వాడతాం? ఈ యొక్క స్వెట్ గ్లాన్స్ మనకి దేనికి పనికి వస్తాయి? స్వెట్ గ్లాన్స్ మనకు పనికొచ్చేది మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి, అంటే సమతుల్యం చేస్తాయి. బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్యమం రెగ్యులేట్ ది బాడీ టెంపరేచర్ అనమాట. ఓకేనా? సరే చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ? ఈ క్రింది వాళ్ళలో మానవ శరీరం యొక్క పరమాణు నిర్మాణంలో భాగం కానిది ఏంటిది? హైడ్రోజన్ ఉంటుందా? ఉంటుంది. పాస్పరస్ ఉంటుంది. పాస్పరస్ కూడా ఉండేది కదా. నెక్స్ట్ చూడండి, ఇదేంటిది? కార్బన్. మన శరీరంలో కార్బన్ ఉండదా? మానవ శరీరంలో కాదు, ప్రతి దానిలో కార్బన్ ఉంటుంది. అందుకనే ఏం చేస్తాం? కార్బన్ డేటింగ్ చేస్తాం. కార్బన్నే ఎందుకు డేటింగ్ చేస్తాం? దాని యొక్క ఏజ్ క్యాలిక్యులేట్ చేయడానికి కార్బన్నే ఎందుకు యూస్ చేస్తామంటే ప్రతి దానిలో కార్బన్ ఉంటుంది, అందుకని చెప్పేసి కార్బన్ వాడతాం. ఒకవేళ బతికి లేని అంటే రాళ్ళ గురించి, సో ఒకప్పుడు బతుకుండి ఇప్పుడు చనిపోయిన జీవైనా లేదా ఇప్పుడు బతుకున్న జీవైనా సరే వాటిలో ప్రతి ఒక్క దానిలో కార్బన్ ఉండేది కాబట్టి కార్బన్ డేటింగ్ చేస్తాం. లేదు ఇలా కాదు సార్, నాకు ఒక పర్వతం యొక్క వయసు కావాలి, లేదా ఒక రాయి ఇచ్చాను మీకు, ఆ రాయి యొక్క వయసు ఎంతో నాకు కావాలంటే దానికి ఏం చేస్తారంటే యురేనియం డేటింగ్ చేస్తారు. ఓకేనా? అంటే ఒకప్పుడు బతికుండి ఇప్పుడు శిలాజంగా ఉన్న అంటే పుర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా, సో స్కెల్టన్స్, వీటి యొక్క ఏజింగ్ మాత్రం ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే యురేనియం డేటింగ్ చేస్తారు. కానీ ఈ యొక్క బతికుండి మిగతా తప్ప కార్బన్ డేటింగ్ చేస్తారు, యురేనియం డేటింగ్ చేస్తారు. బతికిన వాటికి కార్బన్ డేటింగ్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మన లేనిదేంటిది? లెడ్ అనేది ఒకసారి ఎగ్జామ్ ఏమయ్యారంటే ఆహారానికి ఈ యొక్క లెడ్ సీసాన్ని ఎందుకు కలుపుతారు? ఆహారాన్ని సీసానికి ఎందుకు కలుపుతారంటే త్వరగా ఉడకడానికి. మ్యాగీ 2 minutes, మమ్మీ 2 minutes, ఇదంతా ఏంటిది? ఈ లెడ్ కంటెంట్ అందులో ఎక్కువ అయిపోయింది. అంటే ఎంత లెడ్ కలిపితే అంత తొందరగా ఉడికిపోతుంది. సో అందుకని చెప్పేసి కదా లెడ్ కంటెంట్ ఎక్కువైపోయింది, చిన్నపిల్లలకు ఆరోగ్యం పోతుంది కదా, దాన్ని బ్యాన్ చేశారు. కాబట్టి సో లెడ్ ఎందుకు కలుపుతారు అంటే ఈ యొక్క తొందరగా ఉడకడానికి. సో మన బాడీలో ఈ యొక్క లెడ్ అనేది ఉండదు కాబట్టి సో దిస్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ స్ట్రక్చర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద ఒబిసిటీ? స్థూలకాయాన్ని కొనుక్కోవడానికి ఏది ఉపయోగించబడుతుంది? ఏది? BMI, బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది చిన్న గొడుగు లాంటిది పెట్టారు. చూడండి, ఇది బాడీ మాస్ ఇండెక్స్. ఓకేనా? సో స్థూలకాయానికి దీన్నే యూజ్ చేస్తూ ఉంటారు. అయితే చూడండి, సో ఈ యొక్క బాడీ మాస్ ఇండెక్స్ అనేది మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే జనరల్గా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక 2-3 పర్సన్స్ అనేవి చాలా స్లిమ్గా ఉండే పర్సన్స్ అనేవి ఒక గొడుగు వేసుకొని కూర్చుంటారు. వాళ్ళు ఈ బాడీ మాస్ ఇండెక్స్ని పెట్టేసుకుంటారు. వాళ్ళ దగ్గర బాడీ మాస్ ఇండెక్స్ పెట్టేసుకొని రోడ్డు మీద ఎవరైతే లావుగా వెళ్తున్నారో వాళ్ళని మాత్రమే పిలిచి ఫ్రీ చెకప్ అని చెప్తారు. దీన్ని ఏం చేస్తారంటే దీని మీద నుంచొని ఇలా పట్టుకోండి అంటారు, ఇలా కింద నుంచి ఇలా పట్టుకొని మీరు అలా ఉండండి అంటారు. అవునా? సో నన్ను ఇంతకుముందు స్టార్టింగ్లో నేను వెళ్ళి చెక్ చేసుకున్నాను, ఎందుకంటే నువ్వు సన్నగా ఉన్నావు, నీకు అవసరం లేదు అనేవాళ్ళు. నేనేమో ఫ్రీ చెకప్ కదా అని చెప్పేసి వెళ్ళేవాడిని, నాకు బాగా గుర్తుంది. సో అయితే చూడండి, ఈ యొక్క బాడీ మాస్ ఇండెక్స్ అనేది చూస్తే మనం ఈ యొక్క కొలెస్ట్రాల్ అనేది, హైట్ అనేది, వెయిట్ అనేది, సో ఇవన్నీ కూడా చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎక్కువగా ఈ యొక్క ఒబిసిటీని చేయడానికి ఈ బాడీ మాస్ ఇండెక్స్ని సో బాగా యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మిషన్. అంతేగాని ఇది ఒకటే అని కాదు, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త టెక్నాలజీలో సో రిమోట్ ఎలా అయితే ఉండిద్దో ఈ యొక్క సో ఆన్లైన్ గేమ్ ఆడే రిమోట్ ఇలా తిప్పుతారా, సో అంత సైజులో కూడా ఈ యొక్క బాడీ మాస్ ఇండెక్స్లు వచ్చేసాయి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది సో మిషన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూస్తే చూడండి, సో నెక్స్ట్ an assertion and a reason are given below. సో ఒక వాదన మరియు కారణం క్రింద ఇవ్వబడ్డాయి. సో అసర్షన్, పెంగ్విన్స్ ఆర్ బర్డ్స్ ఫౌండ్ ఇన్ ద హాటెస్ట్ రీజన్స్ ఆఫ్ ది ఎర్త్. పెంగ్విన్ పక్షులు
అత్యంత వేడిగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇండియా ఉంది, అత్యంత కొంచెం వేడిగానే ఉంటుంది. అక్కడ పెంగ్విన్లు ఉన్నాయా ఏంటి? లేవు కదా. సో ఎందుకు అంటే పెంగ్విన్లు కేవలం అతి శీతలమైన దేశాల్లో మాత్రమే, సో అంటార్టికా దగ్గర మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, రీజన్ బర్డ్స్ ఇన్ హాట్ ఏరియాస్ డు నాట్ హ్యావ్ వింగ్స్. ఉష్ణ ప్రాంతాలలో పక్షులకు రెక్కలు ఉండవు. ఉష్ణ ప్రాంతాల్లో పక్షులకు రెక్కలు ఉండకపోతే ఇండియాలో కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇండియా కూడా ఉష్ణ ప్రాంతమే కదా. సరే, నార్త్ ఇండియాని పక్కన పెడితే మన సౌత్ ఇండియా కూడా అంతే కదా. సో వేడిగా ఉంటుంది, మా విజయవాడలో ఇంకా వేడిగా ఉంటుంది ఓకేనా. సో ఇప్పుడు ఏంటిది, బర్డ్స్ ఇన్ హాట్ ఏరియాస్ డు నాట్ హ్యావ్ వింగ్స్, ఇది కూడా కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఏమంటుంది, సో ఏ ఈజ్ నాట్ కరెక్ట్, బి ఈజ్ నాట్ కరెక్ట్. సో ఆన్సర్ ఎక్కడ ఉంది, బోత్ ఏ అండ్ ఆర్ ది ఫాల్స్, బోత్ ఏ అండ్ ఆర్ ది ఫాల్స్. నెక్స్ట్ చూడండి, బ్లడ్లెస్ సర్జరీ ఈస్ డన్ విత్, రక్తరహిత శస్త్రచికిత్స దేని ద్వారా చేయబడుతుంది? ఇది అందరికి తెలిసిందే కదా, లేజర్ ట్రీట్మెంట్ అంటే అదే కదా, లేజర్ ట్రీట్మెంట్. అమ్మ, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో లేదా ఈ యొక్క గ్రూప్ డి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎవరికైతే ఐసైట్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మీకు కళ్ళు కనిపించకపోయినా, మీన్స్ కళ్ళు కనిపించమంటే సైట్, ఐసైట్, లాంగ్ సైట్ అయినా సరే, షార్ట్ సైట్ అయినా సరే, సో అస్టిగ్మాటిజం అయినా సరే, లేకపోతే ఇంకా ఉంది కదా చత్వరం, ఇవి ఉన్నాయి కదా, సో ప్రెస్బయోపియా, సో ఈ యొక్క ప్రెస్బయోపియా ఉన్నాయి కదా, ఈ నాలుగిట్లో ఏది కనిపించకపోయినా సరే ఈ యొక్క లేజర్ ట్రీట్మెంట్తో కొంచెం కాస్ట్లీ మీన్స్ ఒక 60,000 to 70,000 అవుతుంది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని క్లీన్ చేయొచ్చు. అండ్ సో అయితే ఈ లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యి మెడికల్కి వెళ్ళేటప్పుడు మీకు ఐ ప్రాబ్లం ఒకేలా ఉంది అనిపిస్తే ఈ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మ్యాక్సిమం 10 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు, అందరూ ఇదే చేస్తున్నారు కాబట్టి మేజర్గా ఒక 10 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సో బ్లడ్లెస్ షుగర్ ఈస్ డన్ విత్ ఓకేనా, బ్లడ్లెస్ షుగర్ విత్ డన్ విత్ బ్లడ్లెస్ సర్జరీ ఇస్ డన్ విత్ లేజర్, అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ సింబయాటిక్ రిలేషన్షిప్, ఈ క్రింది మనలో ఏది సహజీవన సంబంధాన్ని చూపుతుంది? ఏది? సో లైకెన్సే కదా, సో లైకెన్సే కాబట్టి మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ చూడండి, సోనోగ్రఫీ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ డిటెక్టింగ్ abnormal deficiencies in all, so gallbladder stones and tumors డాష్ ఈజ్ ద టెక్నిక్. సో పిత్తాశయ రాళ్ళు మరియు కంచులు అసాధారణంగా లోపాలను గుర్తించడానికి సోనోగ్రఫీ చాలా ఉపయోగపడుతుంది, ఈ పద్ధతిలో ఉపయోగించబడుతుంది. చూడండి, జనరల్గా ఇదనే కాదు, ఈ క్వశ్చన్ అనే కాదు, నార్మల్గా చెప్తున్నాను. సో ఈ యొక్క కిడ్నీలో ఫార్మ్ అయ్యే ఈ యొక్క రాళ్ళు కానీ సో మేజర్గా దేని వల్ల ఏర్పడతాయి మీ అందరికీ తెలుసు, కాల్షియం. సో ఈ ఎక్కువ అవడం వల్ల ఏర్పడతాయి అవునా, కాల్షియం. ఇంకా టెక్నికల్ నాలెడ్జ్ గురించి మనం చెప్పాలంటే కాల్షియం ఆక్సిడేట్స్ వల్ల ఏర్పడతాయి అవునా, కాల్షియం ఆక్సిడేట్స్ వల్ల ఏర్పడతాయి. అంటే కాల్షియం ఎలా ఫామ్ అవుతుందంటే చిన్న దగ్గరగా ఫామ్ అయిపోయి చిన్న రాళ్ళుగా ఫామ్ అవుతుంది, అర్థమవుతుందా. ఈ యొక్క ఎక్సెస్ కాల్షియం అనేది కిడ్నీస్లో స్టోర్ అవుతుంది. అయితే చూడండి, ఎవరైతే రోజు వాటర్ అనేవి తాగరో, ఎవరైతే మార్నింగ్ లెగవంగానే ఎంటీ స్టమక్తో వాటర్ ఎవరైతే తాగరో వాళ్ళకి మాత్రమే ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. అండ్ ఎవరైతే సో ఈ యొక్క కిడ్నీ రాళ్ళు ఉన్నాయో డైలీ రెగ్యులర్గా కిడ్నీలో రాళ్ళు ఉన్నా సరే డైలీ రెగ్యులర్గా వాటర్ తాగితే ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళిపోవడానికి కూడా మీరు గమనించవచ్చు. అయితే ఈ యొక్క సైజ్ అనేది ఎంఎంస్లో ఇంకా పెద్దగా ఉంటే మాత్రం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో అల్ట్రాసోనోగ్రఫీ ఓకేనా, లేదా అల్ట్రాసోనిక్ సౌండ్స్ యూస్ చేస్తారు. ఈ సౌండ్స్ అనేవి ఎక్కడ యూస్ చేస్తారంటే సోనోగ్రఫీలో యూస్ చేస్తారు. ఈ యొక్క సోనోగ్రఫీస్లో యూస్ చేసేవి ఆ రాళ్ళని ఏం చేస్తారంటే పగల కొడతారు, చిన్న రాళ్ళగా పగలేలా చేస్తారు, అర్థమవుతుందా. చిన్న పొడిగా అయిపోతాయి అవి, అర్థమవుతుందా. అంత పని లేదని నేను అంటాను. సో నార్మల్గా రెగ్యులర్గా వాటర్ మీరు తీసుకుంటే న్యాచురల్గానే వెళ్ళిపోతాయి ఓకేనా. సరే, ఇప్పుడు చూడండి, అక్కడ యూస్ చేసే వేవ్స్ ఏంటంటే సౌండ్ వేవ్స్. అల్ట్రాసోనోగ్రఫీలో వాడేది ఏంటి అంటే అల్ట్రావైలెట్ రేస్, అల్ట్రాసోనిక్ సౌండ్స్, అర్థమవుతుందా. ఈ సౌండ్స్ని యూస్ చేస్తారు, అక్కడ వాడేది సౌండ్ వేవ్స్ ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి షుగర్ కేన్ ఈజ్ నార్మల్లీ గ్రోన్ బై, సో చెరుకు సాధారణంగా డాష్గా పంపిస్తారు, పొరలుగా వేయడం,
సో అంటు కట్టడం, సీడ్స్ కట్టింగ్ ఆఫ్ ది స్టెమ్. ఆన్సర్ ఏంటిది? కాండంని కత్తిరించడం. చూడండి, సో జస్ట్ చూడండి, ఈ యొక్క కాండం దగ్గర కొత్త మొక్క వస్తుంది. ఇది చూడండి, ఒక 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 కాండం దగ్గర కట్ చేసి వీళ్ళు ఒక చిన్న దానిలో పెట్టారు, అవి పెద్ద పెద్ద మొక్కలుగా తయారవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఆ కాండం దగ్గర కోసేసి వాటిని చిన్న చిన్న గ్లాసులో పెడితే మళ్ళీ కొత్త మొక్కలుగా ఫామ్ అవుతున్నాయి. సో ఇవి జనరల్గా ఏంటంటే కాండంని కత్తిరించడం ద్వారా వీటిని పెంచుతూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి, వాట్ ఈస్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్? సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ యాసిడ్స్ మనం ఆల్రెడీ కవర్ చేసాం. 15 నుంచి 16 వరకు యాడ్ చేశాను. అలాగే ఏమేమి ఎందుకు కలర్లో ఉంటాయి అనేది కూడా మనం యాడ్ చేసాం. ఎందుకు యూరిన్ అనేది అదే కలర్లో ఉంటుంది, యూరిన్ ఆ కలర్లో ఉండగల కారణం ఏంటిది, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. తల్లిపాలు, ఈ యొక్క తల్లిపాలలో ఉండే యాసిడ్ ఏంటిది, సో ఇవన్నీ కూడా న్యూమారిక్ యాసిడ్ అని. బ్యాక్టీరియాలో ఉండే యాసిడ్ ఏంటిదని ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అవన్నీ చెప్పుకుని ఒకసారి మీరు చూడండి, వాట్ ఈస్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ ది ఆక్సాలిక్ యాసిడ్? ఆక్సాలిక్ యాసిడ్ యొక్క సహజ మూలం ఏంటిది? టమాటా కదా. టమాటోలో ఉండే యాసిడ్ ఏంటంటే ఆక్సాలిక్ యాసిడ్. మరి సో చూడండి, టామరిక్లో ఉండేది ఏంటంటే చింతపండులో టార్టారిక్ యాసిడ్. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఓకేనా, తెలుసుకోవాలి కూడా. టార్టారిక్ యాసిడ్ ఉంటుంది ఇందులో, టార్టారిక్ యాసిడ్. సోర్ మిల్ అంటే పులుపులో అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఉండి సో లాక్టిక్ యాసిడ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఉండి యాంట్లో ఏముంటుంది? ఫోమిక్ యాసిడ్. టమాటాలో ఏముంటుంది? ఓకేనా, టమాటాలో టమాటాలో ఉండేది ఆక్సాలిక్ యాసిడ్. ఓకేనా. నెక్స్ట్ ఉండి విచ్ ఆఫ్ దీస్ సబ్స్టెన్స్ ఈస్ ప్రజెంట్ ఇన్ టొబాకో? పొగాకులో జనరల్గా ఉండేది ఏంటిది? ఏముంటుంది పొగాకులో? నికోటిక్ కదా. సో నికోటిక్. ఓకేనా. పొగాకులో ఉండేది నికోటిక్. కాఫీలో ఉండేది కెఫిన్. ఓకేనా. కాఫీలో ఉండేది కెఫిన్. నికోటిక్ అనేది దేనిలో ఉంటుంది? సో టొబాకోలో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ కాల్డ్ ది ప్లాంట్ అడాప్టెడ్ టు లివ్ ఇన్ ఎడ్ ఆర్ ఆరిడ్ ఆర్ ఫిజికల్లీ డ్రై హ్యాబిటేట్? చూడండి, శుష్క లేదా భౌతికంగా సో పొడి ఆవాసాలు నివసించే అనుకూలమైన మొక్కల్ని ఏమంటారు? సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? శుష్క అనేది ఒక కీవర్డు, డ్రై అనేది ఒక వర్డు, శుష్క అనేది ఒక వర్డు, ఈ యొక్క సో ఇది ఒక వర్డు మనకి. చూడండి, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సో జీరోఫైట్స్ కదా. ఎందుకని? అవే కదా ఎడారిలో మొక్కలు అంటే ఇక్కడ మీనింగ్ ఏం తీసుకోవాలి? పొడి అంటే శుష్క అంటే ఏంటంటే తేమ లేని ప్రదేశాలు అని అర్థం. ఓకేనా. సరే, ఇక్కడ చూడండి, హాలోఫైట్స్ మనం ఆల్రెడీ ఇక్కడే వచ్చింది కదా ఈరోజు క్లాస్లోనే. ఏంటిది అది? హాలోఫైట్స్ అనేవి సో ఉప్పు నీటి మొక్కలు. ఓకేనా. ఇవేంటివి? హైడ్రోఫైట్స్ అనేవి. ఈ హైడ్రోఫైట్స్ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది స్వెట్టింగ్? చెమట పడడం అది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? టు రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్ని నియంత్రించడం. ఓకేనా. సమతుల్యం చేయడం. ఓకేనా. సో శరీర ఉష్ణోగ్రతని సమతుల్యం చేయడం కోసం. ఓకేనా. సమతుల్యం చేయడం. ఓకేనా. బాడీ టెంపరేచర్ని సమతుల్యం చేయడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది వైరస్? ఈ ఒక్క క్యారెక్టర్ వల్లే ఇప్పుడు దేశం అంతా అల్లాడిపోతుంది. దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా అల్లాడిపోతుంది. అది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బోర్డు మీద ఎక్కడో ఒక చోట కరోనా వైరస్ ఉంది అనుకుందాం. ఓకేనా. సో ఎక్కడో ఒక చోట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరోనా వైరస్ ఉంది అనుకుందాం. ఓకేనా. వైరస్ ఉంది అనుకుందాం. నేను వెళ్ళి నా చేత్తో దీన్ని ఇలా ముట్టుకొని అంటించుకోనంత వరకు కూడా ఆ వైరస్ చనిపోయేలాగా యాక్ట్ చేస్తుంది. ఒక నిర్జీవ కణం ఎలా ఉంటుందో అలాగే బిహేవ్ చేస్తుంది. అది వేరే వాళ్ళని కదపదు, అది ఎవరి జోలికి పోదు. ఎప్పుడైతే మనం వెళ్ళి దాన్ని ఇలా టచ్ చేసామో అది వచ్చి మన చేతికి అంటుకుందో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది రిప్రొడక్టివ్ స్టార్ట్ చేస్తుంది, మల్టిపుల్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఒక్క వైరస్ కొన్ని కోట్ల కణాలని ఏం చేస్తుందంటే మల్టిపుల్ చేస్తుంది. అది ఓకేనా, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు అది నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం చనిపోయినట్టుగా ఒక సింగిల్ సెల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఒక హోస్ట్ మీదకి వెళ్ళిందో
ఆ హోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ అంటే మనం అనుకుంటే మన మీదకి వచ్చిందో మన సోర్సెస్ అన్నీ వాడుకునిద్ది, మన ఎనర్జీని వాడుకునిద్ది, మన శ్వాసక్రియ అడ్డుపడి. యాక్చువల్గా ఈ ఈ యొక్క వైరస్కి మల్టిపుల్ అయ్యే ప్లేసెస్ ఏంటంటే లంగ్స్. జనరల్గా వీటికి బాగా ఇష్టమైన ప్లేస్ లంగ్స్ అనమాట. ఇవి లంగ్స్ లోపలికి వెళ్ళి కొన్ని కోట్లు ఇవి ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయినప్పుడు ఏంటంటే మన రెస్పిరేషన్ తీసుకోవడానికి కష్టం అవుతుంది. ఎందుకని ఈ గాలి వెళ్ళే ప్రదేశంలో ఇవి కొన్ని కోట్లు వచ్చి చేరితే మరి రెస్పిరేషన్ మనం ఎలా తీసుకుంటాం? రెస్పిరేషన్ మనం తీసుకోలేం కదా. ఇవి వచ్చేసి ఇలా అడ్డుపడిపోతాయి. మనం ఇప్పటికీ కూడా వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నాము అంటే ఇదే రీజన్. అది హోస్ట్గా అయినప్పుడు మాత్రమే మల్టిపుల్ డివిజన్ అవుతుంది. అండ్ వేరియేషన్స్ అంటే వీటికి ఇట్లా ఒక రూపం ఉంది అని చెప్పి వాటికి వ్యాక్సిన్ కనిపెట్టేలోపు అవి వ్యాక్సిన్కి అందకుండా రూపాంతరాలు చెందుతున్నాయి. కొత్తగా వచ్చింది అమెరికాన్, అదే అందరూ అనుకున్నారు కదా అమెరికాని ఓమ్రికార్న్, ఓకేనా, అంతేనా? సరే, ఆ వేరియంట్ కూడా వచ్చింది కదా. ఇట్లా మల్టిపుల్ వేరియేషన్స్ వాటికి వాటే చేంజ్ అవుతా ఉన్నాయి. అదొక రీజన్. ఇంకొకటి ఏంటి అంటే వాటి యొక్క విశిష్ట లక్షణం ఏంటి అంటే వైరస్ మల్టిప్లైస్ ఓన్లీ ఆన్ హోస్ట్. వైరస్ హోస్ట్ పైన మాత్రమే అభివృద్ధి చెందుతుంది. అర్థమవుతుందా? అప్పటి వరకు ఏదన్నా దేనికైనా దేనికో దానికి అతుక్కొని ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే సింగిల్ సెల్ లాగే బిహేవ్ చేస్తాయి అండ్ నాన్ లివింగ్ సెల్ లాగా బిహేవ్ చేస్తాయి. బతికి ఉన్న వాటిలాగా అసలు బిహేవ్ చేయవు. మనం ఎప్పుడైతే మనం కరోనా వచ్చిన ఫస్ట్ టైం అనుకున్నాం కదా వైరస్ స్టీల్ మీద ఇన్ని రోజులు ఉండిద్ది, గాలిలో ఇన్ని రోజులు ఉండిద్ది, నేలలో ఇన్ని రోజులు అనుకున్నామా, అంతవరకు అది అలాగే బిహేవ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి పట్టుకున్నాం అనుకో ఇంకా మల్టిపుల్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ దాని యొక్క క్యారెక్టర్, విశిష్ట లక్షణం. నెక్స్ట్ చూడండి. Which of the following is a form of not a form of monosaccharide? క్రింది వానిలో మోనోసాకరైట్ రూపం కానిది ఏది? ఓకేనా, కార్బోహైడ్రేట్ ఏది? ఓకేనా, మోనోసాకరైట్ కానిది ఏంటిది? మాల్టోజే కదా, మాల్టోజ్. కాబట్టి ఎందుకని గెలాక్టోజ్ అనేది కూడా మోనోసాకరైటే, గ్లూకోజ్ అనేది మోనోసాకరైటే, ఫ్రక్టోజ్ అనేది కూడా మోనోసాకరైట్ మాత్రమే. సరే, ఇప్పుడు చూద్దామా వీటి గురించి. ఒక్కసారి చూడండి. యాక్చువల్గా ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి యాజ్ పర్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్స్, ఓకేనా, మాలిక్యూల్స్ ఈ యొక్క కార్బన్ యొక్క మాలిక్యూల్స్ సంబంధించి చూడండి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ అనేవి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. వేటి ద్వారా అంటే అకార్డింగ్ టు ద మాలిక్యూల్స్ ఆఫ్ ది కార్బన్, ఓకేనా. అవేంటంటే మోనోసాకరైట్స్, రెండోది డైసాకరైట్స్, మూడోది పాలీసాకరైట్స్. చూడండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలంటే ఒక్కసారి మీరు గమనించండి. చూడండి, మోనోసాకరైట్ కింద విషయం వస్తే దీస్ ఆర్ ది సింపుల్ షుగర్స్. ఎందుకు సార్ వీటిని సరళమైన చక్కెరలు వీటిని ఇట్లా అన్నారంటే చూడండి, ఎందుకంటే వీటిని రెండుగా విడగొట్టలేం. అతి సరళమైన రూపాలు. వీటిని మళ్ళీ రెండుగా విడగొట్టలేం, 2 సాకరైట్లుగా అసలు విడగొట్టలేం. అలా విడగొట్టలేం కాబట్టి వీటిని మోనోసాకరైట్లు అని అన్నాం. అలా విడగొట్టలేం కాబట్టి మనం మోనోసాకరైట్లు అని మనం పిలుచుకున్నాం, ఓకేనా. మోనోసాకరైట్స్. నెక్స్ట్ అండి, వీటి ఎగ్జాంపుల్స్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్, మానోజ్. ఎగ్జాంపుల్స్ ఏంటిది? గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్, మానోస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది మోనోసాకరైట్స్. మోనోసాకరైట్ల యొక్క ఎగ్జాంపుల్స్. గ్లూకోజ్ ఏమని పిలుస్తారంటే ఇన్స్టెంట్ షుగర్. తక్షణ శక్తి కోసం క్రీడాకారులు ఉపయోగించేది ఏది అని మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. అది ఏంటి అంటే ఈ గ్లూకోజే, ఓకేనా. గ్లూకోజ్ ఇస్ ద ఇన్స్టెంట్ షుగర్. దీన్నే బ్లడ్ షుగర్ కూడా అంటారు. ఎందుకు సార్ దీన్ని బ్లడ్ షుగర్ అంటారంటే చూడండి, బ్లడ్ షుగర్ అని ఎందుకు అంటామంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. అదేంటి అంటే ఒకటి ఏంటంటే మానవ శరీరంలో తొందరగా శోషించుకునేది, అంటే బ్లడ్లో తొందరగా కలిసిపోయేది ఏంటో తెలుసా? ఇది అనుకోకండి. అంటే అదేంటిది అంటే ఆల్కహాల్, ఓకేనా. ఆల్కహాల్ అనేది తాగంగానే బ్లడ్లో కలిసిపోతుంది. ఆల్కహాల్ అనేది తాగంగానే బ్లడ్లో కలిసిపోతుంది, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అది, ఓకేనా. ఇంకా సెకండ్ ప్లేస్లో ఏముంటుంది అంటే ఈ యొక్క ఏముంటుంది అంటే గ్లూకోజ్ ఉంటుంది. ఈ యొక్క గ్లూకోజ్ అనేది ఎలా బిహేవ్ చేసింది అంటే
తొందరగా శోషించుకునేది, బ్లడ్లో కలిసిపోయింది, తొందరగా ఎనర్జీ కూడా వచ్చేసింది. అవునా? ఇప్పుడు మన కార్బోహైడ్రేట్స్ అన్ని ఎలా మారాలి? గ్లూకోజ్గానే మారాలి. ఈ గ్లూకోజే బ్లడ్లో కలవాలి. మనం డైరెక్ట్గా గ్లూకోజ్నే ఎక్కిచ్చేసుకుంటున్నాం దేని ఒక రూపంలో కదా. అప్పుడు అందుకే దీన్ని బ్లడ్ షుగర్ అని కూడా అంటారు, దీన్నే గ్రేప్ షుగర్ అని కూడా అంటారు. ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్, ఓకేనా? ఏదో ఒక టైంలో మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అయితే ఫ్రక్టోస్, ఈ ఫ్రక్టోస్ అనేది దీన్నే హనీ షుగర్ అని కూడా అంటారు, హనీ షుగర్ అని కూడా అంటారు, ఓకేనా? ఈ యొక్క ఫ్రక్టోస్ని హనీ షుగర్ అని కూడా అంటారు, ఫ్రూట్ షుగర్ అని కూడా అంటారు, స్వీటెస్ట్ షుగర్ అని కూడా అంటారు. అంతేకాదు హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టంలో మెయిల్ యొక్క సీమెన్లో సో ఉండే ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే సో ఇదే మోనోసాకరైట్ ఫ్రక్టోస్, ఓకేనా? ఈ ఫ్రక్టోజే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సో అయితే కార్బోహైడ్రేట్స్ అనేవి జనరల్గా మనం వాటి యొక్క మాలిక్యూల్స్ యొక్క కార్బన్ యొక్క సో ఆ కార్బన్ యొక్క అణువుల ద్వారా మనం 3 రకాలుగా ఉంచుకున్నాం. ఒకటి ఏంటంటే మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. ఈ యొక్క మోనోసాకరైడ్స్ని సింపుల్ షుగర్స్ అన్నారు. ఎందుకు సార్ వీటిని సింపుల్ షుగర్స్ అని అంటే వాటిని ఇంకా విడదీయలేము అందుకని. సో చూడండి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గ్లూకోజ్, ఫ్రక్టోస్, గెలాక్టోస్, మానోజ్. సో ఈ యొక్క గ్లూకోజ్నే మనం ఏమని పిలుస్తాం అంటే ఇన్స్టెంట్ షుగర్, బ్లడ్ షుగర్, అంతేకాదు గ్రేప్ షుగర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ ఫ్రక్టోజ్ ఏంటి సార్ అంటే హనీ షుగర్, ఫ్రూట్ షుగర్, స్వీటెస్ట్ షుగర్, ఓకేనా? అతి తీయగా ఉండిద్దంట, అన్నిటికంటే తీయగా ఉండేది ఏంటంటే ఫ్రక్టోజ్ అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని హనీ షుగర్, ఫ్రూట్ షుగర్తో కూడా పోల్చారు, ఓకేనా? నెక్స్ట్ వస్తే చూడండి, నెక్స్ట్ చూస్తే సో చూడండి ఈ బిట్లో ఏమన్నారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మోనోసాకరైట్, మోనోసాకరైట్ కానిది ఏది అన్నారు. గెలాక్టోస్ మోనోసాకరైటా కాదా? అవును. గ్లూకోజ్ అనేది మోనోసాకరైటా కాదా? అవును. ఫ్రక్టోజ్ అనేది మోనోసాకరైటా కాదా? అవును. కానీ మాల్టోస్ అనేది ఈ మూరిట్లో లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, మాల్టోస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా? సో చూడండి, సో ఈ మోనోసాకరైడ్ తర్వాత డైసాకరైడ్స్ కన్నా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో డైసాకరైడ్స్ దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ 2 మోనోసాకరైడ్స్. ఇది కూడా ఎగ్జామ్లో బిట్టే, ఓకేనా? సో దీస్ ఆర్ ద ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ది 2 మోనోసాకరైడ్స్. 2 మోనోసాకరైడ్లు కలిస్తే ఒక డైసాకరైడ్ ఫామ్ అవుతుంది, ఓకేనా? వీటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్. ఇంతక మనం చూసిన క్వశ్చన్లో మాల్టోజ్ని ఎందుకని ఆన్సర్గా తీసుకున్నామంటే మాల్టోజ్ ఇస్ ఎ డైసాకరైడ్, మాల్టోజ్ ఇస్ నాట్ ఏ మోనోసాకరైడ్. ఓన్లీ గెలాక్టోస్ అండ్ గ్లూకోజ్ అండ్ ఇంకోటి ఏంటిది సో ఫ్రక్టోజ్, ఇవి మాత్రమే మోనోసాకరైట్లు. అండ్ మానోజ్ కూడా మోనోసాకరైటే. కానీ సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్ ఇస్ ద పాలీసాకరైడ్. వీటికి నిక్ నేమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఉన్నాయి. సుక్రోజ్ని ఏమంటారంటే కేన్ షుగర్. కేన్ షుగర్ని ఎందుకన్నారంటే చెరుకులో ఉండే షుగరు ఈ యొక్క సుక్రోజే, చెరకులో ఉండే షుగర్ సుక్రోజే. నెక్స్ట్ చూడండి, దీన్నే టేబుల్ షుగర్ అన్నాం. మనం డైలీ తీసుకునే పంచదార ఉండేది కదా, ఆ పంచదార కూడా ఈ సుక్రోజే. అందుకని ఇలా పిలిచారు కేన్ షుగర్ ఆర్ టేబుల్ షుగర్. ఎందుకని ఆ క్రెయిన్తోనే కదా చక్కెర తయారు చేస్తారు, అందుకని చెప్పేసి క్రెయిన్ షుగర్, టేబుల్ షుగర్ అన్నాం. అయితే నేనేమన్నాను, దీస్ ఆర్ ది కాంబినేషన్ ఆఫ్ 2 మోనోసాకరైడ్స్. ఇవి 2 మోనోసాకరైడ్స్తో ఫామ్ అయితే అన్నాం కదా. అయితే ఈ సుక్రోజ్ అనేది దేని యొక్క కలయిక, కొంచెం ఎక్కడ మీకు దొరకదు ఇన్ఫర్మేషన్ కొంచెం, అంటే ఆ కలయిక ఉండేది కదా. సో చూడండి, ఇది గ్లూకోజు, ఫ్రక్టోజు, మోనోసాకరైడ్ అయిన గ్లూకోజు, మోనోసాకరైడ్ అయిన ఫ్రక్టోజ్ 2 కలిస్తే ఈ యొక్క సుక్రోజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకే దీన్ని డైసాకరైడ్ కింద వేసేసాం. నెక్స్ట్ చూడండి, లాక్టోజ్. ఈ లాక్టోజ్నే మిల్క్ షుగర్ అని కూడా అంటారు. ఈ యొక్క లాక్టోజ్నే మిల్క్ షుగర్ అని కూడా అంటారు. ఇది చూడండి, గ్లూకోజు గెలాక్టోజ్తో 2 కలిస్తే ఏర్పడిందే ఇదనమాట, ఓకేనా? గ్లూకోజు గెలాక్టోజ్ 2 కూడా ఏర్పడ్డాయి ఉన్నదే అప్పుడు ఏర్పడుతుంది. నెక్స్ట్ చూస్తే దీని తర్వాత మాల్టోజ్, మాల్ట్ షుగర్, దీన్నే
మాల్ట్ షుగర్ అంటారు. దీస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ యూసింగ్ ద బార్లీ సీడ్స్. బార్లీ విత్తనాలను ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. బార్లీ విత్తనాలను ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. ఓకేనా. సో గ్లూకోజ్ ప్లస్ మానోజ్, ప్రతి దానిలో ఏం కనిపిస్తుంది? గ్లూకోజ్ మాత్రం కనిపిస్తుంది. అంటే గ్లూకోజు ఫ్రక్టోజు కలిస్తే సుక్రోజు, గ్లూకోజు గలాక్టోజ్ కనిపిస్తే లాక్టోజు, గ్లూకోజు మానోజు కనిపిస్తేనేమో మాల్టోజు ఏర్పడుతున్నాయి. ఓకేనా. సో ఈ నిక్ నేమ్స్ కూడా చాలా చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. టేబుల్ షుగర్ అంటే ఏంటి, కేన్ షుగర్ అంటే ఏంటో ఇచ్చేస్తారు, మీకు ఎమ్మడి గుర్తుకోవాల్సింది అంటే సుక్రోజ్. నెక్స్ట్ మిల్క్ షుగర్ అంటే ఏంటో ఇస్తే లాక్టోజ్. మాల్ట్ షుగర్ ఈ బార్లీ సీడ్స్తో తయారు చేసింది ఏంటి అంటే మాల్టోజ్. మాల్టోజ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్లూకోజ్ ప్లస్ మానోజ్. లాక్టోజ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్. సుక్రోజ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. ఓకేనా. సో అలాగే ఇవి కూడా, సో ఇవి మోనోసాకరైడ్ కాబట్టి వేటి యొక్క కాంబినేషన్స్తో రావు. కానీ గ్లూకోజ్ అంటే ఏంటి అంటే ఇన్స్టెంట్ షుగర్, బ్లడ్ షుగర్, గ్రేప్ షుగర్. ఫ్రక్టోజ్ అంటే ఏంటంటే హనీ షుగర్, ఫ్రూట్ షుగర్, స్వీటెస్ట్ షుగర్ అని మీరు తెలుసుకోవాలి. దీస్ ఆర్ ది సింపుల్ షుగర్స్. అది కూడా ఎగ్జాంపుల్లో పెట్టే. ఇంకా చివరిగా మనం చూసినట్లయితే పాలీసాకరైడ్స్. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ది మోర్ దాన్ 2 మోనోసాకరైడ్స్. మోర్ దాన్ 2 సాకరైడ్స్తో ఇవి ఫామ్ అవుతాయి అంటున్నారు. సో అదేంటిది? పిండి పదార్థం, స్టార్చ్. దిస్ ఈస్ ద ప్లాంట్ షుగర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద ప్లాంట్ షుగర్ అంటారు. దీన్నే స్టార్చ్నే ప్లాంట్ షుగర్ అని కూడా అంటారు. గ్లైకోసిన్, ఈ గ్లైకోసిన్నే యానిమల్ షుగర్ అని కూడా అంటారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెల్యులోజ్. ఇది కూడా పాలీసాకరైటే. ఇది సెల్ వాల్ మేడ్ విత్ ద సెల్యులోజ్. కూడా ఈ యొక్క సెల్యులోజ్తో నిర్మితం అవుతుంది. మనం చాలాసార్లు చదువుకున్నాం. మొక్కలో కనగూడ ఉంటుంది, జంతువుల్లో కనగూడ ఉండదు. మొక్కల్లో కనగూడ అనేది సెల్యులోజ్ అనే పదార్థంతో నిర్మితం అవుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సెల్యులోజ్ అనేది పాలీసాకరైట్ అని మీరు తెలుసుకోవాలి. ఓకేనా. సో అదేంటి అంటే పాలీసాకరైట్. ఓకేనా. సో చూడండి ఒక్కసారి. సో ఇది ఈసారి కూడా ఎగ్జామ్స్ ఇవ్వచ్చు. చూడండి ఇవి 3 రకాలు: పాలీసాకరైడ్స్, డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్. ఈ యొక్క పాలీసాకరైడ్స్ అనేవి మోనోసాకరైడ్స్ సింపుల్ షుగర్స్. ఈ యొక్క గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్ అనేవి వీటి యొక్క ఎగ్జాంపుల్స్. ఈ యొక్క గ్లూకోజ్ అనేది ఇన్స్టెంట్ షుగర్, బ్లడ్ షుగర్, గ్రేప్ షుగర్. ఈ యొక్క ఫ్రక్టోజ్ అనేది హనీ షుగర్, ఫ్రూట్ షుగర్, స్వీట్ షుగర్ అని కూడా అంటారు. అయితే చూడండి ఇవి ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ ది 2 మోనోసాకరైడ్స్. ఇవి 2 యొక్క మోనోసాకరైడ్ల కలయిక వల్ల ఏర్పడతాయి. ఒకటి సుక్రోజు, లాక్టోజ్, మానోజు. వీటిని కేన్ షుగర్, టేబుల్ షుగర్ అంటారు. ఇవి గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్తో కాంబినేషన్తో ఏర్పడ్డాయి. ఈ లాక్టోజ్ అనేది మిల్క్ షుగర్ అంటారు. గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్తో ఏర్పడ్డాయి. ఈ యొక్క మాల్టోజ్ అనేది మాల్ట్ షుగర్ అంటారు. దీన్నే మాల్ట్ షుగర్ అని కూడా అంటారు. ఇవి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది బార్లీ బీడ్స్. దిస్ ఆర్ ది మ్యానుఫ్యాక్చర్ విత్ బార్లీ సీడ్స్తో తయారు చేస్తారు. ఇది గ్లూకోజ్ ప్లస్ మానోజ్తో తయారవుతుంది. ఇంకా చివరిగా పాలీసాకరైడ్ వచ్చి దిస్ ఆర్ ది కాంబినేషన్ ఆఫ్ 2. ఇలా కొడతారు 2 లేదా అంతకంటే మోనోసాకరైడ్స్ ఏర్పడినవి ఏవి అంటే పాలీసాకరైడ్స్. ఇందులో ఎగ్జాంపుల్స్ అంటే స్టార్చ్ ఒకటి, స్టార్చ్. సో స్టార్చ్, గ్లైకోసిస్, సో గ్లైకోసిన్ అండ్ గ్లూకోజ్. ఈ యొక్క సెల్యులోజు సెల్ వాల్ మేడ్ విత్ సెల్యులోజ్. కూడా సెల్యులోజ్తో నిర్మితం అవుతుంది. సో యానిమల్ షుగర్, ఇట్ ఈస్ ద ప్లాంట్ షుగర్. ఓకేనా. సో నెక్స్ట్ దీని గురించి చూస్తే చూడండి. విచ్ ఆఫ్ దిస్ యానిమల్స్ ఈజ్ జనరల్లీ ఫౌండ్ ఇన్ కోల్డ్ రీజియన్స్. సాధారణంగా ఏ జంతువులు చలికాలంలో కనిపిస్తాయి? ప్రాంతాలు ఏంటిది? పోలార్ బీర్సే కదా. సో ఓకేనా, పోలార్ బీర్స్. ఓకేనా. సో నెక్స్ట్ చూస్తే అయితే చూడండి ఇది మనకి కంప్లీట్గా బయాలజీ గురించి. అయితే నేనేం చెప్తున్నానంటే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ సో రీజనింగ్లో కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటివి అంటే మీ అందరికీ తెలిసినవే: స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ అరేంజ్మెంట్, స్టేట్మెంట్ అండ్ ఇంకా ఉన్నాయి కదా కన్క్లూజన్స్ అని. ఇట్లా 5-6 గురించి చేస్తున్నారు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు గ్రూప్ డి జాబ్ రావాలంటే నేను ఇప్పుడు ఏం చెప్తానో 2 నిమిషాల్లో ముగిచ్చేస్తా. నేను ఏం చెప్తానో అది చేయండి, గ్రూప్ డి జాబ్ వస్తుంది. అది ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని ఇంకా 60 రోజులు ఉంది కాబట్టి రోజుకి 2 గంటలు మాత్రమే స్పెండ్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి మీరు స్పెండ్ చేయాల్సింది, ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సింది ప్యూర్ మ్యాథ్స్ మీద. ఆ తర్వాత వచ్చేసి మీరు స్పెండ్ చేయాల్సింది
రీజనింగ్లో ఒక 5-6 టాపిక్లు ఉంటాయి. స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ అరేంజ్మెంట్, స్టేట్మెంట్ అండ్ ఇంకా ఉంటాయి కదా డెసిషన్ మేకింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి మీద కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే పక్క స్టూడెంట్ కంటే మీకు 1 మార్క్ ఎక్కువగా వస్తుంది. ఓకేనా. అండ్ వీటన్నిటితో పాటు అర్థమెటిక్ని అండ్ కరెంట్ అఫైర్స్ కొంచెం ఎక్కువ చదవద్దు, కొంచెం ఎంతవరకు వస్తే అంతవరకు చదువుకోండి. 5 క్వశ్చన్లు వస్తే 3 క్వశ్చన్లు అటెంప్ట్ చేసేలా ఉండండి చాలు. ఓకేనా. ఇవి ఏమైనా నేర్చుకొని డైలీ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ రాస్తే మీకు 100కి 10 మార్కులు వచ్చిన పర్లా డైలీ ఎగ్జామ్ రాయాలా, ఆప్షన్ కూడా లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మనకి జాబ్ తెచ్చుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు, అది మీకు కూడా తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇది కంప్లీట్గా బయాలజీ గురించి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా సార్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్